చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ స్టార్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుత సీజన్లో లీగ్ దశలోనే సీఎస్కే ఎలిమినేట్ అయ్యింది. తన చివరి లీగ్ దశ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల భారీ తేడాతో చెన్నై ఓడింది. నిరాశగా ఈ సీజన్ను ముగించింది. గాయం వల్ల ధోని ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2027 సీజన్కు అతడు ఉంటాడా, గుడ్ బై చెప్పేస్తాడా అనే ఉత్కంఠ ఉంది. దీనిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ రియాక్ట్ అయ్యారు. ఎంఎస్ ధోనిని నెక్స్ట్ ఇయర్ చూస్తామా అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో రుతురాజ్ గైక్వాడ్ కు ప్రశ్న ఎదురైంది. దానికి అతడు స్పందించాడు. ఈ విషయం మీకు వచ్చే ఏడాది తెలుస్తుందని, తనకు కూడా అప్పుడే తెలుస్తుందని అన్నాడు. ప్రత్యర్థి జట్టును బయట పెట్టగల, మ్యాచ్ను గతిని మార్చేయగల ధోనిని ఈ సీజన్లో జట్టు చాలా మిస్ అయిందని చెప్పాడు. అయితే వచ్చే సంవత్సరం గురించి ఇప్పుడు ఏం చెప్పలేనని అన్నాడు. ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడా అనే ప్రశ్నకు మీడియా సమావేశంలో రియాక్ట్ అయ్యాడు సీఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్. ఈ విషయం ధోనికి మాత్రమే తెలుసునని, అతడే ఏ విషయమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నాడు. నెట్స్లో బంతిని ధోని బాగా హిట్ చేశాడని, కానీ కాలిగాయం వల్ల పరుగెత్తడం అతడికి కష్టమైందని సిమన్స్ తెలిపాడు. అందుకే ఈ సీజన్లో అతడు ఆడలేదని చెప్పాడు. గాయం వల్ల తొలి 2 వారాలు ధోని మ్యాచ్లు ఆడలేడని సీఎస్కే మేనేజ్మెంట్ ఈ సీజన్ ప్రారంభంలో ప్రకటించింది. అయితే ఆ తర్వాత కూడా కోలుకోకపోవడం వల్ల అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సీజన్లో 14 మ్యాచుల్లో 6 గెలిచిన సీఎస్కే 8 మ్యాచుల్లో ఓడి నిరాశపరిచింది.